ఇవాళ అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయగూడెం గ్రామ పంచాయతీ. ఇవాళ మా గ్రామస్తులంతా గత 12 గంటల పైన ఈ యొక్క రోడ్డుపైకి వచ్చి ఇసుక లారీలను ప్రతిఘటించడం జరిగింది. ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకు కారణం అంటే ఈ రోడ్లన్నీ ఇసుక లారీల వల్ల పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నిత్యం ప్రయాణించాల్సి వస్తూ ఉంది. సో వారి యొక్క ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎన్నోసార్లు మీడియాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇవాళ ఈ యొక్క జాతీయ రహదారి దెబ్బతిన్న విషయాల గురించి ఎన్నోసార్లు పోస్టులు పెట్టినా లేకపోతే మీడియా ద్వారా తెలియపరిచిన అటు అధికారులు కానీ ఏదైతే పాలకులు కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కావచ్చు అసలు సమాధానం చెప్పింది లేదు. కంటి తుడుపులు చర్యగా మట్టి వేయటం లేకపోతే ఏదో మరమ్మతులు చేయటం కంటి తుడుపులు చర్య చేపడతా ఉన్నారు. శాశ్వతమైన పరిష్కారం తీసుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టండి, మరమ్మతులు కాదండి, శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ముఖ్యంగా అల్లూరు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మీరు ఏమైనా కావచ్చు. ఈ 10 కిలోమీటర్ల మీద ఏదైతే మా అల్లూరు జిల్లా గ్రామ పంచాయతీ సరిహద్దు గ్రామ పంచాయతీలు ఉన్నాయో మీరు అందరూ మాట్లాడుకోండి, కోఆర్డినేషన్ చేసుకోండి. ఆర్ఎన్బి అధికారులు కానీ లేకపోతే మైనింగ్ అధికారులు కానీ అందరూ కోఆర్డినేషన్ చేసుకోండి. అంటే మీ ఇష్టానుసారంగా ఇట్లా ఇసుక లారీలు వదిలివేయడం వల్ల ఇవాళ తీవ్రంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీ ఓట్లు వేస్తేనే మీరు గద్దెనెక్కారు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవాళ తీవ్ర నిర్లక్ష్యం, ప్రజల యొక్క సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రజా సంక్షేమం మీరు ముఖ్యం అనుకుంటే మీరు వెంటనే మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. అప్పటిదాకా నిరసన కొనసాగిస్తూనే ఉంటాం ఏదో ఒక రూపంలో అని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఇసుక లారీలు వెంటనే, తెలంగాణ ఇసుక లారీలు వెంటనే, తెలంగాణ ఇసుక లారీలు వెంటనే, తెలంగాణ ఇసుక లారీలు వెంటనే.